హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బైక్ దిగాక 8 నెలలు అవుతుంది అనమాట. బైక్ దిగాక 8 నెలలు కాదు, బైక్ సర్వీస్ చేయక 8 నెలలు అవుతుంది. ఈరోజు సర్వీస్ చేయబోతున్నాను అనమాట. బైక్ అంటే సర్వీస్ అంటే ఆయిల్ చేంజ్ అవి చేయక 8 నెలలు దగ్గర అవుతుంది. ఏమైతే ఏమో బైక్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి ఎంత ఏదో బిల్లు ఏం కథనో తెలియదు అసలు. ఈరోజు నేను సర్వీస్ సెంటర్ కాడికి అయితే తీసుకెళ్తున్నా బైక్. చూద్దాం ఎంత ఏదో బిల్లు. దాదాపు 8 months దగ్గర అవుతుంది నేను బైక్కి సర్వీస్ చేయించాక. ఆయన కూడా కండిషన్ ఉంది, కొన్ని రిపేర్లు ఉన్నాయి. చూపిస్తాను మీకు ఆ రిపేర్లు ఏమేమి ఉన్నాయో. ఎంతకు ముందు వీడియోలో కూడా చెప్పినా నేను కొన్ని రిపేర్లు ఉన్నాయని. ఆ రిపేర్లు అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. బైక్ ఆర్ట్స్ చేసిన అనమాట. బైక్ ఆర్ట్స్ వచ్చేసి మనం బండి ఎప్పుడు తీసుకున్నా కూడా నేను మర్చిపోయినా. బండి వచ్చేసి మనం 2018లో తీసుకున్నాం. దాదాపు 5 years దగ్గర అవుతుంది. 5 years దగ్గర అవుతుంది. 5 years దగ్గరలో మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగిద్దామంటే చాలా కిలోమీటర్స్ తిరిగిద్దాం. కానీ నా బైక్ చూడండి, అసలు నేను బైక్ అనేది తీయలే. 8 months దగ్గర సర్వీస్ ఎందుకు చేయాలంటే నేను బైక్ అనేది తీయలేదు, అందుకని నేను సర్వీస్ చేయలేదు. నా బైక్ చూడండి 5 years ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపిస్తాడండి మీకు. మన బైక్ అమ్మ రోడ్డు మీద ఇండ్లు ఎందుకని ఆరోగ్య సౌండ్ ఎక్కువ వస్తాయి. ఇదిగో నా బండి చూడండి ఎంత జరిగిందో. 5 yearsకి 17,139 జరిగింది అంతే. 5 yearsకి ఇది మొత్తము కొన్ని రిపేర్లు ఉన్నాయని చెప్పినా కదా. సెల్ఫ్ పని చేస్తలేదు అనమాట. పక్కన వచ్చి ఆరాం కొడుతున్నాడు మనోడు. అమ్మ జీవితం రోడ్డు మీద ఇండ్లు ఏం చేయలేము. బంపర్ పైకి లేపాలా, సెల్ఫ్ అయితే పని చేస్తలేదు, బటన్ పోయింది. చాలా ఉన్నాయి రిపేర్లు, ఎంతైతే ఏమో తెలియదు మనకి. ఫుట్ రేస్ అనేది బెండ్ అయిపోయింది, దాని మీద ఏమో పడింది, అది పట్టించుకోలేదు నేను బైక్. ఇంకోటి సీట్ చినిగిపోయింది అనమాట. ఇది కోతులు కొరికినాయి. ఫ్రెండ్ గానే అయితే ఇచ్చేసిన ఇంకో బైక్ ఉంది స్కూటీ. ఆ స్కూటీ తీసుకుపోయి బండి ఇచ్చేసి ఆ స్కూటీ మీద ట్రావెల్ చేయాలా. సీట్ ఇప్పి మనకు ఆ కలర్ సీట్ ఉందో లేదో, ఆ కలర్ లెదర్ ఉందో లేదో మనం చూసుకుని ఆ కలర్ వేయాలా లెదరు. కొంచెం డబ్బులు వచ్చినాయి అనమాట, వేపిస్తున్నా. ఆల్రెడీ నాకు 3,000 దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులతో నేను బండి వేపిస్తున్నాను అనమాట. ఫైనల్లీ మనమైతే బైక్ వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సర్వీస్ సెంటర్కి. ఫ్రెండ్ రానన్నాడు, అందుకని నేనే వెళ్తున్నాను. నేను ఒకనే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. బ్యాక్ కెమెరా పెట్టి నేను హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. మనం ప్రస్తుతానికి అయితే బుధార్పేట బ్రిడ్జి మీద ఉన్నామన్నమాట. మనకు వచ్చేసి 2 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి కర్నూలులో. ఆ 2 సర్వీస్ సెంటర్లో ఒకటి వచ్చేసి మనకు బస్ స్టాండ్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి బుధార్పేటలో ఉందన్నమాట. నేనైతే ప్రతిసారి బుధార్పేటలోనే ఇచ్చేది బైకు. నేను బుధార్పేటలోనే ఇస్తాను అనమాట కంటిన్యూ. చాలా బాగుంటుంది సర్వీస్. అక్కడ కూడా బాగుంటాయి, ఇక్కడ కూడా బాగుంటాయి. మనకు వచ్చేసి షోరూమ్ వచ్చేసింది అనమాట. ఇదే అండి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము. మళ్ళీ ఫైనల్లీ మనమైతే సర్వీస్ ఇచ్చేసాం మనం. మొత్తం మన కీప్యాడ్లో టైప్ చేసే లోపల ఛాన్స్ అయిపోయింది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇది ఒకటి తీసేస్తే బాగుంటాయి అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మనకి టైం చాలా లేట్ అవుతుంది, వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. దానికి సర్వీస్ సెంటర్లో సర్వీస్ ఇచ్చేసి బైక్ బ్రిడ్జి మీద పోతా ఉన్నా. ఫ్రెండ్ రానన్నాడు, వానికి ఏదో పని ఉందని రానన్నాడు. మొత్తం బిల్ చూసుకునే తట్టయితే 5,000 దగ్గర అవుతుంది. ఏమేమో చెప్పినారనమాట వాళ్ళు. అన్నీ ఉన్నాయి, ఏమేమో కాదు, అన్నీ రిపేర్ అయినవి ఉన్నాయన్నమాట. బిల్ వచ్చేసి 5,000 దగ్గర అవుతాయి అనుకుంటున్నా తెలిసి. బుధార్పేట షోరూమ్ దగ్గరనే అనమాట. మొత్తం 2 షోరూమ్లు ఉన్నాయి. మనకైతే ఈ బిల్ ఇచ్చినారనమాట. ఒకప్పుడు చీటీ రాసేస్తుండే, ఇప్పుడు కంప్యూటర్లో టైప్ చేస్తున్నారు, సిస్టంలో టైప్ చేస్తుంటారు, మీరు చూసింటారు మొత్తము. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. కొంచెం చెమటలు పట్టినాయి, మొత్తం నడుచుకుంటూ వచ్చిన. మనకి బుధార్పేట షోరూమ్ ఏం లేదు. మనకి 800 meters 1 kilometer దగ్గరనే ఉంటాయి. అందుకని కొంచెం నడిచినట్టు ఉంటాయి, నడిస్తే బాగుంటాయని నడుచుకుంటూ వచ్చేసిన. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాము, ఎక్కడికైనా పోదాము. ఈరోజు వేరే బైక్ ఉంది, మా చెల్లెలు ఎగ్జామ్ రాయడం పోయింది. మా చెల్లెలు స్కూటీ వస్తే ఆ స్కూటీ తీసుకొని బయలుదేరదాం ఎక్కడికన్నా. సరిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికైనా పోదాం అనుకున్నా కదా. ఫుల్ నిద్ర వచ్చేసింది, టైర్డ్ అయిపోయి మొత్తం పండుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని నేను మొత్తం డైరెక్ట్ సాయంత్రం అనేది షోరూమ్ వాళ్ళే ఫోన్ చేసేస్తున్నారు. అందుకని షోరూమ్ దగ్గరికి పోతున్నా బైక్ తీసుకోవడానికి. ఎంత అయిందో బిల్లు ఏం కథనో మొత్తం తెలియదు. ఫస్ట్ అయితే షోరూమ్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసేసుకొని మొత్తం ప్రాసెసింగ్ ఏమేమి మార్చినారో ఏమేమి లేదో మొత్తం చెక్ చేయాలి నేను. మొత్తము వాళ్ళు ఏం మార్చినారో ఏం లేదో మనకు తెలియదు మొత్తం. అందుకని షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాను. ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే చేసిన లోపలికి వెళ్ళి మనం బిల్లు వేపిద్దాం. ఎంత అయిందో బిల్లు అర్థం కాలే. ఫస్ట్ వాళ్ళు మెసేజ్ కూడా సెండ్ చేయాలి అనమాట. మొత్తం బిల్లు ఎంత అయిందో మొత్తం నిజమే చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలలో బిల్లు ఇదే పెద్ద బిల్లు మాదిరి నాది మొత్తము. ఇంత బిల్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. బిల్ చూడండి, 5,455 రూపాయలు మొత్తం.
ఫైనల్లీ బైక్ అయితే తీసిన అనమాట. కండిషన్ చెక్ చేయడానికి వచ్చిన. నిన్న రాత్రి అయితే నేను చెక్ చేయలేకపోయినా, మొత్తం నైట్ అయిపోయింది, అందుకని బండి వీడియో తీయలేకపోయినా. ఈరోజు మొత్తం బైక్ కండిషన్ చెక్ చేద్దామని మొత్తం బయటికి తీసిన అనమాట. ఒక చోటికి వెళ్ళబోతున్నా, మొత్తం రివ్యూ చెప్తా ఏమేమి చేసినాం మొత్తం అంతా మీకు చూపించింటే. నేను మొత్తం షోరూంలోనే బిల్లు చాలా పెద్దగా అయిందనమాట. మనం ఈరోజు వచ్చేసి గట్టు మీదకి వెళ్తున్నాం అనమాట. గట్టు మీద వెళ్ళి మొత్తం రివ్యూ చెప్తాను. చాలా బాగుంటాయి గట్టు ప్లేసెస్. మీరు నేను చాలా బ్లాగ్ కూడా తీసిన ఒక గట్టు. ఆ వీడియోలో వచ్చేసి రోడ్ చాలా గలీజ్గా ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో చూసుకోండి, రోడ్ కన్స్ట్రక్షన్ చేసేసి అనమాట. చాలా గట్టు డెవలప్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. చాలా రోడ్, ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో అయితే అసలు రోడ్ చాలా బాగాలేకండి. ఈ వీడియోలో అయితే కొత్త రోడ్ వేసినారు, చాలా బాగుంది. రోడ్ మొత్తం వేసి ఒక 1 month దగ్గర అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఈరోజు తీసుకున్న వీడియో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on. ఫైనల్లీ గట్టి మీదకి అయితే వచ్చేసిన అనమాట. మొత్తం బండి చూద్దాం ఎట్లా చేద్దామని. ఈ వీడియో వచ్చేసి నిన్న తీయలేకపోయినా నేను. మొత్తం బైక్ రివ్యూ మొత్తం మనకు బిల్ చూసినారు కదా మీరు. మొత్తం 5455 అయింది బిల్లు మొత్తము. బైక్లో ఏమేమి మార్చినారో మొత్తం నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను మీకు. చూపిస్తాడండి బైక్ ఇది ఏమేమి మార్చినారంటే చూపిస్తాడండి మొత్తం మీకు. ఫస్ట్ మనకు వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ కాదని చెప్పినా కదా, సెల్ఫ్ మొత్తం ఇది మొత్తం మార్చేసినారు అనమాట వాళ్ళు. దీనికే 400 దగ్గర అయింది. మళ్ళీ సపరేట్ బిల్ వేసినారు వాళ్ళు. ఇంకొకటి వచ్చేసి మనకి బ్రేక్ ప్యాడ్స్ మార్చేసినారు మొత్తము. బ్రేక్ ప్యాడ్స్, చైన్ క్లీన్ చేసినారు, బైక్ సర్వీస్, జనరల్ సర్వీస్ మొత్తం అయింది అనమాట. చాలా ఖర్చు అవుతుంది. సీట్ అయితే మార్పిలేకపోయినా, సీట్ ఎట్టున్నది అట్టనే ఉంది. సీట్ తీసి వాళ్ళు ఫోన్ చేసినారనమాట. సాయంత్రం ఫోన్ చేసినారు, నేను చేసినా సీట్ తీసినాం బ్రో అని చెప్పినారు. వాళ్ళు చేయలేకపోయినా. ఇంకా కొన్ని ఉన్నాయి. మొత్తం అయిపోయి ఇప్పుడైతే బాగానే అయిపోయింది. మొత్తం బండి బాగా సర్వీస్ అయిపోయింది. ఒక 3 నెలల వరకు మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాయి మనకి. బాగా నడపచ్చు 3 నెలల వరకు. మొత్తం కండిషన్ మొత్తం బాగా నీట్గా అయింది అనమాట. చాలా బాగా అయింది కండిషన్ మొత్తము. రాబోయే వీడియోస్లో ఊర్లు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మొత్తము బయటి ఊర్లు ఎక్కడైనా వెళ్దాం బైక్ మీద అని. పక్కా చూడండి, పక్కా సపోర్ట్ చేయండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. రాబోయే వీడియోస్ ఇంకా చాలా బాగా చేస్తా అనుకుంటున్నాను నేను. చాలా బాగా చేస్తా. ఇంకా సపోర్ట్ చేయండి చాలు, అంటే నాకు అవసరము. నెక్స్ట్ అయితే ఊరికి పోదాం అనుకుంటున్నా. చిన్న ట్రిప్స్ మన కర్నూలు జిల్లాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అవన్నీ మనం చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. చాలా డిలే అయింది అనమాట వీడియో. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. నిన్ననే రావాల్సిన వీడియో ఈరోజు వస్తాయి లేదా రేపు వస్తాయో తెలియదు. చూద్దాం ఈరోజు ఎట్లయితే ఎట్లా పెట్టేస్తాను నేను మొత్తం. ఈరోజు ఎడిటింగ్ మొత్తం చేసి ఆల్రెడీ అంతా అయిపోయింది. కొంచెం ముందు ప్రాసెస్